విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. హల్లెలూయా. చూడండి, అర్పణము అనగా మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకు కోపాలు ఉన్నాయి, అసూయలు పడుతూ ఉన్నాం, ద్వేషాలు పడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పంచాయతీలు ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎదుటి వారి మీద కోపపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మాట ఓర్చుకోలేము, ప్రార్థన చేస్తూ ఉన్నాం, బంధువులు ఓర్చుకోలేము, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అన్నదమ్ములు చూస్తే ఓర్చుకోలేము, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అక్కజనులను చూస్తే ఓర్చుకోలేము, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో సర్వ సంపదలకు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అధికారి, నేను మనుషులు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, సర్వ కల్మషమును విడిచిపెట్టు, సర్వ పాపమును విడిచిపెట్టు, నీ మోసాన్ని విడిచిపెట్టు, నీ అక్రమ జీవితాన్ని విడిచిపెట్టు, నీ అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టు, క్రోధ డమ్మ జీవితాన్ని విడిచిపెట్టు, నీ తిరుగుబాటు జీవితాన్ని విడిచిపెడితే నీకు దేవుడు చేయని కార్యం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేయని కార్యము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నీతో మాట్లాడగలడని దైవ లేఖనము నొక్కి ఒక్కాలించి చెప్తూ ఉన్నది. నొక్కి ఒక్కాలించి చెప్తూ ఉన్నటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి నేను ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని మాటలు మీకు చెప్తూ ఉన్నానంటే, సర్వసాధారణంగా కొన్ని మాటలు ఏమని చెప్తూ ఉన్నాను అని అంటే, దేవుడు మాట్లాడతాడు అని చెప్తూ ఉన్నానండి. దేవుడు మాట్లాడుతున్నాడని నేను చెప్పేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో మాట్లాడితే సరిపోద్దా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, వాక్యమే ఆధారము, వాక్యము వల్లనే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలు, నేను మాట్లాడుతూ ఉన్నది ఏంటి అంటే, వాక్యమే కాక దేవుడు నీతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడగలడు. దేవుడు ప్రతి ఒక్క మనిషి పాపాన్ని క్షమించాలని మాట్లాడగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే, నీ ప్రార్థన జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకోగలుగుతూ ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కొంతమంది నాకు పరిచయం అయ్యారు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, అంతరాలు కడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, పొగలేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, మంత్రాలు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, బూతులు ఆడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, మొక్కుబడులు చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, సమస్త చెడ్డ క్రియలు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇంకేడ మారినావు? నీలో మార్పేది, మార్పు జీవితం ఏది, మారు మనసు అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి సమస్త చెడ్డ క్రియలను విడిచిపెట్టినప్పుడే నీతో దేవుడు మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా. చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టాలి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ పాప క్రియలను విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చినప్పుడు కూడా కొడుతున్నప్పుడు ఏమంటా ఉన్నాడు? అరే నన్ను కొడుతున్నావేందన్నాడా? అన్నాడా? మాట సపోజ్ నేను అంటా ఉంటా, యేసుకు వచ్చి నన్ను కొట్టిండు, బాట సపోజ్ చెప్తా ఉంది. యేసుకు వచ్చి నన్ను కొట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అరే నువ్వు నన్ను కొట్టినవా అని చెప్పేసి నేను తిరిగి జరిగి దేవునికి అవమానమా ఘనత? అవమానమా ఘనత? మన ఉరికిపోయి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనా ఒక మాట అన్నాడు అనుకోండి, ఏదైనా అనరాని బూతు మాట అన్నాడు అనుకోండి, అనరాని బూతు మాట అన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? క్షమించి విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా మనం? అందుకే ఆ మాట చదవండి, మత్తయి సువార్త ఇందాక చదివిన మాట 5వ అధ్యాయంలో 23వ